మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ హైకోర్టులో నేడు వైసీపీ నేత కొడాలి నాని పిటిషన్పై విచారణ జరగనుంది. ఇటీవల కొడాలి నానిపై వాలంటీర్లు ఫిర్యాదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కావాలని నాని అభ్యర్థించనున్నట్లు తెలుస్తోంది. ఏపీ హైకోర్టులో నేడు వైసీపీ నేత కొడాలి నాని పిటిషన్పై విచారణ జరగనుంది. ఇటీవల కొడాలి నానిపై వాలంటీర్లు ఫిర్యాదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కావాలని నాని అభ్యర్థించనున్నట్లు తెలుస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారం మా గుంటూరు ప్రతినిధి పవన్ అందిస్తారు. గుడ్ మార్నింగ్ పవన్, చెప్పండి. ఇక కొడాలి నానిపై ఇప్పటికే వాలంటీర్లు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. అయితే హైకోర్టులో ఈరోజు ఏపీ హైకోర్టులో పిటిషన్ విచారణకు రానున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి? ఆయన ముందస్తు బెయిల్ తీసుకోవడానికి గల కారణాలేంటి? గుడ్ మార్నింగ్ శాలిని. ఏదైతే మాత్రం మాజీ మంత్రి వైకాపా నేత కొడాలి నానికి ఉచ్చు బిగించుకుంటా ఉంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఏదైతే వాలంటీర్లు చేసినటువంటి అభియోగం ఏదైతే ఆ వాలంటీర్లను కూడా తమని ఇబ్బంది పెట్టి తమతో రాజీనామా చేయించారంటూ కూడా గుడివాడ పోలీస్ స్టేషన్ లో కొడాలి నానిపై కూడా వాలంటీర్లు అయితే మాత్రం ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు అయితే మాత్రం కేసు నమోదు చేయడంతో కొడాలి నానికి అయితే మాత్రం కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితమే ఏదైతే హైకోర్టులో అయితే మాత్రం ముందస్తు బెయిల్ కావాలంటూ కొడాలి నాని అయితే మాత్రం ఒక పిటిషన్ అయితే మాత్రం దాఖలు చేసినటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. ఆయనతో పాటు ఆయన సన్నిహితుడిగా ఉన్నటువంటి గోర్ల శశిభూషణ్, అదేవిధంగా వైకాపా గుడివాడ నగరాధ్యక్షుడు గోర్ల శ్రీనివాస్తో సహా మొత్తం ముగ్గురుపై కూడా ఈ కేసులు నమోదు కావడంతో వారు ముగ్గురు ముందస్తు బెయిల్ కోసం అయితే మాత్రం పిటిషన్ అయితే మాత్రం హైకోర్టులో దాఖలు చేశారు. మరి ఈ నేపథ్యంలోనే ఈ యొక్క విషయంపై కూడా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఒక హాట్ టాపిక్ అయితే మాత్రం నడుస్తా ఉంది. కొడాలి నాని ఏదైతే వాలంటీర్ వ్యవస్థని కూడా పూర్తి స్థాయిలో కూడా నిర్వీర్యం చేసే విధంగా వాలంటీర్లు మొత్తం ఉద్యోగాలు రాజీనామా చేస్తేనే మీరు ఉండండి, లేదంటే మీరు పనిచేయాల్సినటువంటి అవసరం లేదు అంటూ కూడా వారందరినీ బెదిరించడంతో పాటు వారందరితో బలవంతంగా రాజీనామాలు చేయించడం, ఈ పరిణామాలన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా కొడాలి నానికి అయితే మాత్రం ఒక చిక్కులు తెచ్చిపెట్టే విధంగా కనిపిస్తా ఉన్నాయి. మరి అందులో భాగంగానే హైకోర్టులో ముందస్తు బెయిల్ అయితే మాత్రం కొడాలి నానికి సంబంధించి పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈ యొక్క బెయిల్ పిటిషన్ పై ఈ రోజు మధ్యాహ్నం లేదంటే సాయంత్రం వరకు కూడా బెంచ్ పైకి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. అనంతరం ఎలాంటి తీర్పు వెలువడుతుందా అనేది కూడా ఒక ఉత్కంఠమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తా ఉంది. కొడాలి నాని మొదటి నుంచి కూడా ఒక వివాదాంశమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి నేపథ్యంలో మరి ధర్మస్థానం ఏ విధంగా ఈ యొక్క బెయిల్ పిటిషన్ పై ముందుకు వెళ్తుందని అంశంపై కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. దాదాపుగా కొడాలి నానికి సంబంధించినటువంటి వాలంటీర్లు ఇదే మాత్రం ఒకటే చెప్తా ఉన్నారు. వాలంటీర్లు తమకి కొడాలి నాని రాజీనామా చేయము అన్న కూడా బలవంతంగా తమతో రాజీనామా చేయించారు అని చెప్పి ఒక వాదన అయితే మాత్రం ప్రస్తుతం వినిపిస్తా ఉన్నారు. అందులో భాగంగానే ప్రభాకరం అనేటువంటి వాలంటీర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మీదకే పోలీసులు అయితే మాత్రం కేసు నమోదు చేసి ఈ రోజు కొడాలి నానిని అదుపులోకి తీసుకునే విధంగా ముందుకు వెళ్తున్నారు. కాబట్టి ఆయన ముందస్తు బెయిల్ కోర్టు అయితే మాత్రం హైకోర్టుని ఆశ్రయించినటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. శాలిని. థ్యాంక్ యూ పవన్.